మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సంకల్పం యొక్క శక్తి. చాలామంది చైతన్యవంతమైన సంకల్పం లేకపోవడం వల్ల విఫలం అవుతారు. మీరు ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు కేవలం ప్రయత్నించడం మాత్రమే కాకుండా మీ పూర్తి మనసును దానిలో పెట్టండి. మీరు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే విశ్వం మీకు అంత ఎక్కువగా శక్తినిస్తుంది. ధ్యానం ఉత్పాదకతను పెంచుతుంది. ధ్యానం మీ మెదడుకు పునరుత్తేజం కలిగిస్తుందని యోగానంద అన్నారు. ఒత్తిడి గురైన మనసు 2 గంటల్లో తీసుకునే నిర్ణయాల కన్నా ప్రశాంతమైన మనసు 10 నిమిషాల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకుంటుంది. కష్టపడడానికే కాదు, తెలివిగా పనిచేయడానికి కూడా ధ్యానం చాలా అవసరం. మూడ్ ఉచ్చును అధిగమించండి. మీ భావాలకు బానిసగా ఉండకండి. మీ లక్ష్యాలపై పనిచేయడానికి మీకు సరైన మానసిక స్థితి వచ్చే వరకు వేచి ఉండకండి. సుఖదుఖాలు రెండిటిలోనూ ప్రశాంతంగా ఉండగలగడమే నిజమైన నిపుణుడి లక్షణం. పర్యావరణ నియమం. మీ చుట్టూ విజేతలను ఉంచుకోండి. సంకల్పం శక్తి కన్నా పరిసరాలే బలమైనవి. మీరు విజయం సాధించాలి అనుకుంటే మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో సమయం గడపండి. ఎదుగుదలను ఆపకండి. విజయం అంటే ఇతరులకు సహాయం చేయడం. నిజమైన విజయం అంటే కేవలం మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు కాదు, మీరు ఎంతమందికి సహాయం చేశారనేదే అసలైన విషయం. మీరు ఎంత ఎక్కువగా ఇస్తారో అంత ఎక్కువగా దైవశక్తి మీ ద్వారా ప్రవహిస్తుందని యోగానంద విశ్వసించారు. ఎప్పుడూ వదులుకోవద్దు. నెవర్ గివ్ అప్. వైఫల్యం అంటే మరో మార్గాన్ని ఎంచుకోవడం, అంతేకాని ఆగిపోవడం కాదు. మీరు ఎన్నిసార్లు విఫలమైనా లేచి నిలబడి మళ్ళీ ప్రయత్నించండి. దైవభక్తి నీలోనే ఉంది. నువ్వు వదిలేస్తే తప్ప నిన్ను ఎవడూ ఓడించలేరు. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి